ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైఎస్ భారతికి చుక్కలు చూపిస్తున్నారా? షర్మిల చూపిస్తున్నటువంటి చుక్కల దెబ్బకి వైఎస్ భారతికి అలజడి మొదలైందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. సార్, వదిన భారతికి షర్మిల చుక్కలు చూపిస్తున్నారని, షర్మిల చూపిస్తున్నటువంటి చుక్కల దెబ్బకి వైఎస్ భారతిలో అలజడి మొదలైందంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, ఆ వార్తలో వాస్తవం ఉందా? డెఫినెట్ గా, ఎందుకంటే వార్త అనేది మనం చాలా వరకు క్రెడిట్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఫ్యామిలీ ఇష్యూ. ఫ్యామిలీ ఇష్యూలో అసలు ఎవరి మధ్య డిస్ప్యూట్ వచ్చింది అని అంటే డెఫినెట్ గా మనకు పైకి కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి అయినప్పటికీ కూడా అక్కడ భారతీ రెడ్డి యొక్క ప్రమేయం చాలా ఎక్కువగా ఉంది అనేది చాలా మందికి ఆ ఇంటి గురించి లేదంటే వైఎస్ ఫ్యామిలీ గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. అసలు ఆ ఇంట్లో షర్మిలని దూరంగా పెట్టడానికి కారణమే వదిన భారతి అనేటువంటి విషయం ఆ ఫ్యామిలీ గురించి తెలిసినటువంటి సభ్యులు చర్చించుకుంటూ ఉంటారు. అందుకే షర్మిల ఎప్పుడు కూడా భారతి పేరెత్తినప్పటికీ కూడా పరోక్షంగానే ప్రత్యక్షంగా కొన్ని సందర్భాల్లో కానీ భారత్నే విమర్శిస్తూ ఉంటారు. పైకి జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నప్పటికీ కూడా నీకు ఆమె కామెంట్లన్నీ కూడా భారత్కి ఇండైరెక్ట్ గా తగులుతూ ఉంటాయి. సో ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఇక్కడ పెట్టినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సాక్షి పేపర్లో వార్తలు రాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. దాని వెనుక భారతి ఉందని చెప్పి షర్మిల ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటుంది. సన్నిహితుల వద్ద కూడా కొన్నిసార్లు తన ఆవేదనను కూడా వ్యక్తం చేసినట్టు కూడా మనం విన్నాం. అంటే ఇక్కడ మనం జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి మధ్య ఏదో చాలా గ్యాప్ ఉందని చెప్పి సహజంగా అనుకుంటూ ఉంటారు. కానీ ఆ గ్యాప్ అనేది భారతి వల్లనే వచ్చింది, భారతి కారణంగానే వచ్చింది, వదిన భారతి వల్లే వచ్చింది. కాబట్టి భారతనే టార్గెట్గా చేసుకొని ఈమె నడుస్తూ ఉంది. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి భుజం మీద తుపాకీ పెట్టి భారత్ని కాల్ చేయాలనేటువంటి ఒక యాంగిల్లో ఇప్పుడు షర్మిల వెళ్తూ ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా కనుక చూస్తే కనుక ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ లేదా సాక్షి మీడియాలో కానీ షర్మిలకు వ్యతిరేకంగా వస్తున్నటువంటి న్యూస్ అన్నింటినీ కూడా భారతే మానిటర్ చేస్తున్నారు అనేటువంటి ఒక అభిప్రాయంతో షర్మిల ఉన్నారనేది ఆ షర్మిల కోటలో ఉండేటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. అందుకే భారత్ చుక్కలు చూపించాలి అనేటువంటి యాంగిల్లో షర్మిల చాలా దూకుడుగా ముందుకు వెళ్తూ ఉన్నారు. అంతేకాదు తన సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సన్నిహితులతో కూడా షర్మిల అనేక సందర్భాల్లో భారతి గురించి మాట్లాడారని, భారతే కావాలని చెప్పి షర్మిల మీద నెగిటివ్ న్యూస్ రాపిస్తున్నారని, నెగిటివ్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో కూడా షర్మిల వ్యక్తిత్వ హననం వెనక భారతి రెడ్డి ఉందని చెప్పి నమ్ముతూ ఉంటారు షర్మిల అభిమానులు. కానీ షర్మిల కూడా నమ్ముతూ ఉంటుంది తన సన్నిహితుల వద్ద కూడా ఒకళ్ళిద్దరి దగ్గర వెళ్ళబుచ్చిందని చెప్పి కూడా ఇప్పుడు న్యూస్ వస్తుంది కదా. కాబట్టి మొత్తం కూడా ఈ ఎపిసోడ్కి భారతే కారణం, భారతి కారణంగానే, భారతి రెడ్డి కారణంగానే ఈ వైఎస్ ఫ్యామిలీలో విభేదాలు వచ్చాయనేది ఇప్పుడు షర్మిల భావిస్తూ ఉన్నారు. అదే ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. వాస్తవంగా రాజశేఖర రెడ్డి బతుకున్నటువంటి రోజుల్లో ఈ ఫ్యామిలీ ఇష్యూస్ ఏవి కూడా బయటకు వచ్చేవి కాదు. ఒకవేళ చిన్నవి ఉన్నా కానీ ఆయన సరిదిద్దేవారు. అలాగే రాజశేఖర రెడ్డిని కాదని ఎవరు కూడా ఒక్క అడుగు కూడా ముందుకేసేటువంటి పరిస్థితి లేదు. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఆ పరిణామాల నుంచి వచ్చినటువంటి కొన్ని కుటుంబ విభేదాలు ఇప్పుడు తారాస్థాయికి చేరి రోడ్డును పడిపోయేటువంటి పరిస్థితికి వచ్చారు. రోడ్డును పడ్డారు కూడా. రోడ్డును పడి ఇప్పుడు ఆ ఫ్యామిలీ అపాస్పాలైనటువంటి పరిస్థితి వచ్చింది. దీని అంతటికి కారణం భారతీ రెడ్డి అనేది షర్మిల చెప్తూ ఉన్నారు. సో మొత్తం భారతీ రెడ్డిని అనిపిస్తూ ఉంది. భారతీ రెడ్డి ప్రబంధ హస్తాల్లో జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయారు అనేటువంటి ఒక యాంగిల్లో షర్మిల అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయాన్ని తన సన్నిహితుల వద్ద కూడా వెలుబుచ్చారు. వాస్తవంగా ఆ వైఎస్ ఫ్యామిలీ ఆ ఇడుపులపైకి వెళ్ళేటప్పుడు కానీ, పండుగలు కానీ లేదా ఇతరత్ర కార్యక్రమాలు కానీ అందరూ కూడా ఫ్యామిలీ అందరూ కూడా కలిసి వచ్చేవాళ్ళు. అటు షర్మిల ఫ్యామిలీ, షర్మిల పిల్లలు, అలాగే బ్రదర్ అనిలు, అలాగే జగన్మోహన్ రెడ్డి పిల్లలు, వీళ్ళందరూ కూడా ఒకే వేదిక మీద కనిపించేవాళ్ళు రాజశేఖర రెడ్డి బతుకున్నటువంటి రోజుల్లో. ఆయన చనిపోయిన తర్వాత వచ్చిన పరిస్థితులు ఇవన్నీ కూడా సో ఇవి ముదిరి పాకాలు పడి ఇప్పుడు తెర మీదకి వచ్చి బయటపడినటువంటి క్రమంలో అసలు కుటుంబంలో మెయిన్ విలన్ భారతీ రెడ్డి అనేది ఇప్పుడు షర్మిల అభిమానులు కానీ షర్మిల కానీ నమ్ముతూ ఉన్నారు.
ఉన్నారు. అందుకే ఇప్పుడు భారతిరెడ్డిని ఏదో ఒక రకంగా దెబ్బతీయాలి, భారతిరెడ్డిని అక్కడ తాడేపల్లి ప్యాలెస్లో, తాడేపల్లి కోర్టులో తగ్గించాలి, షర్మిల జోక్యం ఎక్కువైపోయింది అటు రాజకీయంగా కానీ లేదంటే కుటుంబ వ్యవహారాల్లో కానీ అనేది షర్మిల యొక్క అభిప్రాయం మొదటి నుంచి కూడా. సహజంగా ఏ ఇళ్లలో కూడా అటు వదినికి ఆడపడుచుకే ఉంటూ ఉంటాయి ఇష్యూస్, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. కాకపోతే ఏంటంటే ఈ వైఎస్ ఫ్యామిలీలో ఉన్నప్పటికీ కూడా వైఎస్ బతుకున్న రోజుల్లో అవి బయటికి రాలేదు, పొడచూపలేదు. కానీ ఇప్పుడు అటు ఆడపడుచుకి అలాగే వదిలికి మధ్య ఉన్నటువంటి, కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొత్తం విభేదాలకు కారణం అని చెప్పి షర్మిల చెప్తూ ఉన్నారు. కానీ వాస్తవంగా ఈ విభేదాలకు కారణం జగన్మోహన్ రెడ్డి అని అంటే జగన్మోహన్ రెడ్డి వెనక ఉన్నటువంటి భారతిరెడ్డి అనేటువంటి అభిప్రాయం షర్మిలకు ఉంది. అది అందరూ చెప్తూ ఉంటారు, షర్మిల గురించి కానీ ఆ ఫ్యామిలీ గురించి చెప్పేటువంటి వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు భారతిరెడ్డి వ్యవహారంలో ఒకనొక సమయంలో జగన్మోహన్ రెడ్డి ఒకవేళ జైలుకి వెళ్తే ముఖ్యమంత్రి ఎవరవుతారు అనే దాని మీద కూడా చర్చ జరిగింది. అంత దూరం వెళ్ళిపోయింది చర్చ అనేది కూడా వినిపించింది. అంటే భారతిరెడ్డికి ఏదో ట్రైనింగ్ ఇస్తున్నారు, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే భారతిరెడ్డికి ముఖ్యమంత్రి ఇవ్వాలని, లేదు అంటే షర్మిల అసలు నేను పాదయాత్ర చేశాను నాకు రావాలి కదా రాజకీయ వారసత్వం అని చెప్పి షర్మిల భావిస్తున్నట్టు, ఇలా రకరకాల వార్తలు చాలా చాలా సోషల్ మీడియాలో వచ్చాయి, అలాగే కొన్ని మెయిన్ మీడియాలో కూడా వచ్చాయి. అంటే ఇంట్లో ఖచ్చితంగా వదిన ఆడపడుచు మధ్య జరుగుతున్నటువంటి ఒక ప్రచండ యుద్ధము, దాని ఫలితమే ఇప్పుడు వైఎస్ ఫ్యామిలీలో ఇప్పుడు గొడవలు అనే దానికి కారణం. సో దీని పర్యవసానమే ఆస్తులకు సంబంధించినటువంటి గొడవ కూడా. అదే పరాకాష్ట, ఆస్తులకు సంబంధించినటువంటి విషయాల్లో రావాల్సినటువంటి భాగం షర్మిలకి ఇవ్వలేదు అనేది అసలు తొలి రోజుల్లో వచ్చినటువంటిది. వీళ్ళిద్దరి మధ్య అసలు ఏంటి ఇష్యూ, విభేదాలకు కారణం ఏంటంటే ఆస్తులకు సంబంధించిన విషయంలో వీళ్ళ మధ్య గ్యాప్ ఉంది, ఆస్తులకు సంబంధించిన విషయంలో గొడవలు అయ్యాయి అనేది. ఈ గొడవల కారణం కానీ లేదంటే అన్న ఆస్తులు పంచి ఓడిపోవడానికి కారణం కానీ భారతిరెడ్డి అనేటువంటి యాంగిల్లో షర్మిల భావిస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలోనే వాళ్ళకి గొడవలు ఎక్కువైపోయి తారాస్థాయికి వెళ్ళిపోయేసి, ఎలాగో మీడియా ఉంది కాబట్టి చేతిలో షర్మిలని కించపరుస్తూ షర్మిలని వ్యక్తిత్వ హననం చేస్తూ భారతిరెడ్డి చేస్తూ ఉన్నారు అనేటువంటి ఒక కసి అయితే షర్మిలలో ఉందని చెప్పి ఆమె అభిమానులు చెప్తూ ఉంటారు. సో వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఇప్పుడు అత్తకి తీసుకొచ్చాయి. అంటే భారతిరెడ్డి అత్త ఎవరు, విజయమ్మ. సో విజయమ్మ మధ్యలో చాలా సందర్భాల్లో నలిగిపోయారు, బయటపడకుండా లాక్కొస్తున్నారు, ఇంటి గుట్టుని గుమ్మనంగా లాక్కొస్తూ ఉన్నటువంటి విజయమ్మ అటు జగన్మోహన్ రెడ్డికి ఇటు షర్మిలకి మధ్యలో భారతికి నచ్చ చెప్తూ వచ్చారు. కానీ విజయమ్మ చేయి దాటిపోయింది. ఇప్పుడు విజయమ్మ చేయి దాటిపోవడంతో ఇప్పుడు రోడ్లు పడేటువంటి పరిస్థితి వచ్చింది. సో విజయమ్మ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండకుండా షర్మిల తోటి హైదరాబాద్ వచ్చి లోటస్ స్పాట్లో ఉంటూ ఉన్నారు. అంటే అక్కడ భారతిరెడ్డికి విజయమ్మకు కూడా కొంత గ్యాప్ ఉందేమో అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. అయితే ఇప్పుడు ఏంటి, జగన్మోహన్ రెడ్డి విజయమ్మ దగ్గరికి వెళ్ళి నేను ఒకవేళ గెలవకపోతే నెక్స్ట్ జైలుకి వెళ్లాల్సి వస్తుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నటువంటి క్రమంలో కోడల మీద కొంత కొరవ ఉన్నప్పటికీ కూడా, కోడల మీద కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా ఆమె జగన్మోహన్ రెడ్డి తరఫున ప్రచారం చేయడానికి రాబోతున్నారు అనేది తాజా టాక్. సో ఇవన్నీ కూడా ఇంటి గుట్టుకు సంబంధించి అంతఃపుర రహస్యాలు. ఇవన్నీ ఈ అంతఃపుర రహస్యాల్లో భారతిరెడ్డి కీలకం అనేది ఇప్పుడు షర్మిల అభిమానులు కానీ షర్మిల కానీ నమ్ముతూ ఉన్నారు. అందుకే షర్మిల ఎలాగైనా సరే భారతిరెడ్డికి చుక్కలు చూపించాలి, భారతిరెడ్డి అంతు చూడాలి, భారతిరెడ్డి మొత్తం వ్యవహారాన్ని కోటకు ఒక రాణిలాగా వ్యవహరిస్తున్నారు తాడేపల్లి కోటకి. అలాంటి రాణిలాగా కాకుండా ఒక సామాన్యురాలుగా ఉండాలి, ప్రజలకు అందరికీ కూడా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలి. అలా కాకుండా ఒక కోటను ఏర్పాటు చేసుకుని ఆ కోటలో రాణిలాగా వ్యవహరిస్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా భారతిరెడ్డి చేస్తున్నారు అనేది షర్మిల యొక్క అభిప్రాయం. సో దీంతో విభేదాలు తారాస్థాయికి చేరినాయి అనేది ఆ కుటుంబానికి బాగా దగ్గరగా సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళు చెప్పుకునేటువంటి మాటలు. సరే వాస్తవం ఏదైనప్పటికీ కూడా భారతిరెడ్డిని అయితే టార్గెట్ చేసుకుని షర్మిల చాలా దూకుడుగా ముందుకెళ్తున్నారని చెప్పి మనం విశ్లేషణ అయితే చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.